బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సాయి పల్లవికి తెలంగాణ ప్రాంతానికి ఏదో తెలియని లింక్ ఒకటి ఉందండి. లేకపోతే తెలంగాణకు సంబంధించిన పాత్రలన్నీ ఆమెనే వెతుక్కుంటూ వెళ్ళడమేంటి? ఈ మాట మనం చాలాసార్లు విన్నాం కదా. లేటెస్ట్గా పల్లవి మరోసారి తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టోరీకి సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫిదా సినిమాతోనే జనాల్ని మెప్పించారు సాయి పల్లవి. ఆ సినిమాలో ఆమె తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంటే ఫిదా అయిపోయారు జనం. పక్కా తెలంగాణ పల్లె పిల్లగా ఆమె నటనను చూసి భానుమతి నిజంగానే సింగిల్ పీస్ అనుకున్నారు. రానాతో నటించిన విరాట పర్వంలోనూ తెలంగాణ యాసను ఇరగదీసేశారు సాయి పల్లవి. రవణను వెతుక్కుంటూ వెళ్లే అమ్మాయిగా సూపర్ అనిపించుకున్నారు. నచ్చిన వాడి కోసం ఊరు వాడా దాటి వెళ్లిన ఆమె క్యారెక్టర్ ఇంకా జనాల గుండెల్లో మెదులుతూనే ఉంది. కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్న పల్లవి రీసెంట్ గా అమరంతో సందడి చేశారు. స్క్రీన్ మీద ఆమె నటించారా జీవించారా అన్నంతగా మెస్మరైజ్ అయ్యారు జనం. ఉత్తరాంధ్ర బిడ్డగా నటించిన తండేల్ వచ్చే ఏడాది పలకరించబోతోంది. మరోవైపు ఆమె పక్కా తెలంగాణ సబ్జెక్టుతో రూపొందబోతున్న ఎల్లమ్మ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మాటలు వినిపిస్తున్నాయి. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు టాక్. ఈ వార్త నిజమైతే మన రౌడీ బేబీ మరోసారి తెలంగాణ వీధుల్లో హల్చల్ చేయడం గ్యారంటీ. జాన్వీ కపూర్ నార్త్ మీద ఫోకస్ కాస్త తగ్గించారా, లేకుంటే పూర్తిగా సినిమాలే తగ్గిస్తున్నారా? ఈ విషయం మీదే డిబేట్ జరుగుతోంది నార్త్ సర్కిల్స్ లో. ఆఫ్టర్ దేవర జాన్వీ వే ఆఫ్ థింకింగ్ లో మార్పు వచ్చిందా? దక్షిణాది సినిమాలతోనే వరల్డ్ ఫేమస్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయారా? లెట్స్ వాచ్. తంగం క్యారెక్టర్ తో సౌత్ జనాలకు హెలో చెప్పేశారు అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఈ సినిమా 500 కోట్ల మార్క్ దాటడంతో పాటు జాన్వీలోని గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ యాంగిల్స్ ని సౌత్ ఆడియన్స్ కి స్పెషల్ గా పరిచయం చేసింది. దేవర తరువాత నార్త్ అండ్ సౌత్ లో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు జాన్వీ. లేటెస్ట్ గా ఆమె నటిస్తున్న పరమసుందరి గ్లిమ్స్ కూడా వచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె యాక్ట్ చేసిన పరమసుందరి వచ్చే ఏడాది జూలై 25న రిలీజ్ కానుంది. ఇందులోనూ చీరకట్టుతోనే సందడి చేయబోతున్నారు జాన్వీ. పరమసుందరి కాకుండా నార్త్ లో ఒకే ఒక్క సినిమా ఉంది ఈ బ్యూటీ చేతిలో. సన్నీ సంస్కారికి తులసి కుమారి అనేది ఆ ప్రాజెక్టు పేరు. ఆ తరువాత ఏం చేయబోతున్నారు అంటే ప్రస్తుతానికి నో డేటా అంటోంది వికీ. కానీ తెలుగులో ఇప్పటికే చరణ్తో జోడీ కట్టేస్తున్నారు జాన్వీ పాప. బుచ్చిబాబు సానా సినిమా తరువాత తెలుగులో మహేష్ జక్కన్న మూవీకి జాన్వీ సై అన్నారన్న వార్తలు ఎప్పట్నుంచో గుప్పుమంటున్నాయి. రాజమౌళి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే కానీ దాని గురించి పక్కాగా క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. ఎటొచ్చి దేవర పార్ట్ 2లో మాత్రం ఆమె హల్చల్ చేయడం ఖాయం. అప్పటిదాకా చెర్రీ సినిమా కోసం వెయిట్ చేస్తామంటున్నారు ఫ్యాన్స్. యాక్షన్ 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 తప్ప ఇంకేమీ ఆలోచించట్లేదు సూర్య. ఆయన ఫిల్మోగ్రఫీ మీద ఒక లుక్ వేస్తే ఎవరికైనా ఇదే విషయం స్పష్టమవుతుంది. వర్స్టైల్ ఆర్టిస్ట్ గా పేరున్న సూర్య జస్ట్ మాస్ నథింగ్ ఎల్స్ అనడానికి రీజన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ దద్దరిల్లిపోయే సినిమా అంటూ కంగువను ప్రమోట్ చేశారు నడిపిన్ నాయిగన్ సూర్య. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది. కానీ తీరా రిలీజ్ అయ్యాక జనాల్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. అయినా డీలా పడలేదాయన, బౌన్స్ బ్యాక్ అయ్యారు. కంగువా షేడ్స్ చెరిపేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇదిగో మీకోసం రెట్రో రెడీ అయింది అంటూ ఫ్యాన్స్ కి ఖుషీ కబర్ తెచ్చేశారు సూర్య. కార్తీక్ సుబ్బరాయన్ దర్శకత్వంలో తెరకెక్కింది రెట్రో. చాన్నాళ్ల తరువాత పూజా హెగ్డేకి ప్రామినెంట్ రోల్ కనిపిస్తోంది ఈ మూవీలో. సూర్య గ్యాంగ్స్టర్ గా కనిపిస్తున్నారు. కాశీఘాట్లో సూర్య పూజా మధ్య సాగే సీన్ టీజర్లో ఆకట్టుకుంటోంది. రెట్రో పూర్తయిన వెంటనే ఆర్జే బాలాజీతో చేసే సినిమా కూడా యాక్షన్ ప్రధానంగానే ఉంటుంది. ఆ తర్వాత వాడివాసల్ కంప్లీట్ యాక్షన్ బ్యాక్డ్రాప్. వీటన్నింటినీ కంప్లీట్ చేసుకుని లోకేష్ కనగరాజ్తో రోలెక్స్ క్యారెక్టర్కి చేతులు కలుపుతారు సూర్య. అది పక్కా ఊర మాస్ రోల్. సో నియర్ ఫ్యూచర్లో పక్కా కమర్షియల్ యాక్షన్ ఊరు మాస్ రోల్స్లో మాత్రమే కనిపించాలని ఫిక్స్ అయ్యారు నడిపిన్ నాయిగన్. నెవర్ ఎండింగ్ టాపిక్ తో మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసారు శృతి హాసన్. నెవర్ ఎండింగ్ అనగానే విషయం ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎస్, పెళ్లి ప్రస్తావనే. మ్యారేజ్ గురించి శృతి మామి ఈసారి ఏం చెప్పారో చూద్దామా? లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరుగుతుంది,
మరికొన్నిసార్లు అసలు మన ఊహకు అందను కూడా అందదు అంటూ తన లైఫ్ ని విశ్లేషిస్తున్నారు హాసన్ బేటీ శృతి. ఎందుకే పెళ్లి మాటేంటి అని ప్రస్తావిస్తే పెళ్లి చేసుకోను అని అన్నానే కాని ఎప్పటికీ చేసుకోననేం చెప్పలేదే. నేను బేసిక్గా రొమాంటిక్ పర్సన్ని. రిలేషన్షిప్ లో ఉండటం ఇష్టం. నచ్చిన వారితో చనువుగా ఉంటా. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం అస్సలు లేదు అని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు శృతి. ఫ్యూచర్ అంతా ఇద్దరితోనే ఉండిపోవాలి అనిపించినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని అంటున్నారు శృతి. పెళ్లంటే తనకేం వ్యతిరేకత లేదన్నారు. తన సర్కిల్లో ఎంతో మంది పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారని చెప్తున్నారు ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం 6 పాటలు 4 సీన్స్కి మాత్రమే పరిమితం అన్నట్టుగా ఉండేది ఇంతకాలం పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారిపోయిందండోయ్. స్టార్ హీరోయిన్స్ కమర్షియల్ సినిమాల్లోనూ తమదైన మార్క్ చూపించుకోవడానికి తెగ కష్టపడుతున్నారు. గ్లామర్తో పాటు నటనకి కూడా స్కోప్ ఉండే రోల్స్ని ఏరి కోరి పిక్ చేసుకుంటున్నారు. కేవలం సినిమాలో నటించడం వరకే కాదు, ఆ సినిమాల ప్రమోషన్ బాధ్యతలను కూడా నెత్తికెత్తుకుంటున్నారు ఈ జనరేషన్ హీరోయిన్లు. తమ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ఏ మాత్రం సినిమాల మీద పడకుండా చూసుకుంటున్నారు. అందుకోసం రిస్క్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. రీసెంట్గా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్ వారం రోజులు కూడా తిరగకుండానే సినిమా పనులు స్టార్ట్ చేశారు. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. నార్త్ మూవీ కావటంతో ఆ సినిమా కంటెంట్కు తగ్గట్టుగా హాట్ లుక్స్తో కనిపిస్తూనే మన సంప్రదాయం పట్ల తనకున్న గౌరవాన్ని కూడా చూపిస్తున్నారు కీర్తి. బేబీ జాన్ ప్రమోషన్స్లో మెడలో పసుపు తాడుతోనే కనిపించి ఆకట్టుకున్నారు ఈ బ్యూటీ. కీర్తి సురేష్ మాత్రమే కాదు, బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకోన్ కూడా ఇదే డెడికేషన్ చూపించారు. కల్కి 2898 AD సినిమా రిలీజ్ టైంకు నిండు గర్భవతిగా ఉన్న దీపిక ఆ సినిమా ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొన్నారు. దేశమంతా తిరిగే అవకాశం లేకపోవడంతో మీడియా ఇంటర్వ్యూలతో పాటు ముంబై ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొని సినిమాకు నార్త్లో మంచి హైప్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. మరో స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సినిమా కోసం చాలా రిస్క్ చేశారు. బ్రహ్మాస్త్ర సినిమా టైంలో ప్రెగ్నెంట్ అయిన అలియా అలాగే ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రమోషన్స్లోనూ గర్భవతిగానే పాల్గొన్నారు. అదే టైంలో సెట్స్ మీద ఉన్న హాలీవుడ్ యాక్షన్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్లోనూ పాల్గొన్నారు. ఆ సినిమా కోసం ప్రెగ్నెంట్గా ఉండే రిస్కీ స్టంట్స్ కూడా చేశారు అలియా భట్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.